తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అయ్యప్ప సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు భక్తుల ఆదరాభిమానాలను చేరుకుంటున్నాయి. ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలంగా శ్రీ అయ్యప్ప సేవా సమితి మారిన నేపథ్యంలో సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మరింతగా విస్తృతమయ్యాయి. ప్రత్యేకించి భజన కోటికి గత 3 దశాబ్దాలుగా సంకల్ప సిద్ధితో చేస్తున్న కార్యక్రమాలు లెక్కకు మిక్కిలి ఉండడం విశేషం. శ్రీ వెంకటేశ్వర ఆలయ ఈవో మరియు పాలకవర్గం మరియు గ్రామ పెద్దల సహకారంతో ముందుకు సాగుతున్న శ్రీ అయ్యప్ప సేవా సమితి ఒక అయ్యప్ప మాల ధారణకే పరిమితం కాకుండా ఇతర పండుగల సమయంలో కూడా నిరంతరం కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు మరియు గోశాలకు అందుబాటులో ఉండడం మరో విశేషం. సమీప భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించే కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీ వెంకటేశ్వర ఆలయ సహకారంతో తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే వచ్చే జనవరి నుంచి జిల్లాలగూడ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద భక్తులు ఎవరైనా వివాహాలు నిర్వహించదలుచుకుంటే వంట సామగ్రి ఉచితంగా ఇవ్వాలని సంకల్పించుకోవడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీనగర్లో ఉన్నాము. ప్రత్యేకించి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడిన సంగతి విదితమే. ఈ పరిణామాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై, కోర్టు తీర్పుపై బీసీ సామాజిక వర్గాలు బగ్గుమంటున్నాయి. ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. తాజా పరిణామాల ఫలితంగానే అక్టోబర్ 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంతో తాజా పరిణామాలకు సంబంధించి బీసీ కులాల సమన్వయ వేదిక చైర్మన్ మరియు బీసీ సీనియర్ నేత అయిన బొమ్ము రఘురాం నేత మనతో ఉన్నారు. రఘురాం నేత గారు చెప్పండి, తాజా పరిణామాలకు సంబంధించి. జస్ట్